విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హిందూవాద లేక జగన్వాద తెలియటం లేదని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ వ్యాఖ్యానించారు. సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో లడ్డు అపవిత్రమైన అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో కూడా హిందువులు ఆందోళన చెందుతున్నారన్నారు. అయినప్పటికీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రం కనీసం నోరు మెదపడం లేదన్నారు. కేవలం తిరుపతిలో లడ్డు అపవిత్రమైన సందర్భంలో మాత్రమే కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం అయిన సందర్భంలో కూడా శారదా పీఠాధిపతి ఒక హిందువుగా కనీసం స్పందించలేదు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోని విలువైన భూములను సొంతం చేసుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి అప్పుడు ఇప్పుడు తన స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఋషికేశ్ యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు. ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నారు? మీరు హిందూ వాదిగా ఉంటూ అన్యమతం ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుని, రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఆయన ఒప్పుకున్నాడు. నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. కేవలం మత ముసుగుతో హిందువుల ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మలాగా ఆడుకున్నది స్పష్టమవుతుంది. దీనికి తొత్తుగా స్వరూపానంద సరస్వతి వ్యవహరించారు. ఇలాంటి దొంగ స్వామిని ఏమనాలని తెలుగు ప్రశ్నిస్తాం. హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు శారదా పీఠానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు అడుగుతున్నాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదాని గుర్తింపు లేదు. సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు. మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం హిందూ దేశం, ఇది ముస్లిం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు. ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం. అంతేగాని మా మతాన్ని తొక్కేస్తే మాత్రం ఆ కొరకల్లారా ఎవరు అమలు చేస్తాం. ఇలాంటి దొంగ స్వామి స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయడం డిమాండ్ చేస్తున్నాం. రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మా బృందం మొత్తం వస్తుంది. మీతో ముఖాముఖి చర్చ తెచ్చుకోబోతున్నాం. ముఖ్యంగా సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సుబ్బారెడ్డి ఆయనలోనే తెలియని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూర్తిగా ప్రశ్నించారు. సుబ్బారెడ్డి వెంటనే విచారణ జరపాలి.